నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలు వచ్చిన ఆర్జీలను తక్షణమే పరిష్కరించాలి. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. రాష్ట్ర స్థాయిలో బాపట్ల జిల్లాకు ప్రత్యేకత ఉంది. రెడ్ క్రాస్ సొసైటీ బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి బిఎస్ నారాయణ భట్టు. వైభవంగా నిర్వహించిన శ్రీ పుట్టాలమ్మ అమ్మవారి తిరునాళ్ల షిడిమాను రథోత్సవం వేడుకలు. అమ్మవారి కృపకు పాత్రులైన భక్తులు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. వచ్చిన సమస్యలు మళ్లీ రాకుండా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కొన్ని సమస్యల్ని అక్కడికక్కడే పరిష్కరించారు. మరికొన్ని అధికారులకు బదలాయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ ఎస్సీ మహిళలు భర్తలు వాళ్ళు చనిపోయినప్పుడు కాలం చేసిన తర్వాత దాన సంస్కారాలు చేస్తే ఒక రూమ్ అడిగారు. ఆ రూమ్ ఎస్టిమేషన్స్ ఇచ్చి ఎగ్జిక్యూషన్ మీరు చేస్తారా, పిఆర్కి ఇమ్మంటారా? పిఆర్ ఎట్రండి. సో ఆ రూమ్ ఎక్కడ ఏంటి అనేది వీళ్ళు కనుక్కోండి, ఎక్కడ కట్టాలనేది. అట్లనే మనకి ఇప్పుడు 97 కోట్ల డిపిఆర్ వచ్చింది. దాంట్లో ఇది డిస్టర్బ్ కాకూడదు. అంటే ఇది కట్టాము, వాళ్ళు వచ్చి తీసేశారు, దీన్ని తీసేసి ప్లాట్ఫామ్ వేశారు, టైల్స్ వేశారు, అలా అవుతే లాభం లేదు, డబ్బులు వృధా అవుతాయి. సో ఆ డిపిఆర్ మీరు డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసర్ కూర్చొని ఒకసారి చెక్ చేసి ఆ డిపిఆర్కి ఎక్కడ ఇది క్లాష్ కాకుండా, ఇబ్బంది రాకుండా చెక్ వాళ్ళ పంచాయతీ వాళ్ళు చూసుకొని రూమ్ కట్టేయండి. బాపట్ల మండలంలోని దరివాద కొత్తపాలెంని శ్రీ మహర్షి ఆశ్రమ గోశాలలో హనుమాన్ చాలీసా పారాయణ 45వ రోజు దీక్ష పూర్తి అయిన సందర్భంగా సువర్చలాదేవి సహిత ప్రసన్న ఆంజనేయ స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. స్వామివారికి గోపూజ, రామదూత హనుమాన్ మూల మంత్ర హోమం అనంతరం శ్రీ సువర్చలాదేవి సహిత ప్రసన్నాంజనేయ స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బి బాబు, నాగేంద్ర, వంశీ అవధాని, రవితేజ అవధాని పర్యవేక్షణలో జరిగాయి. ఈ కార్యక్రమంలో మలిశెట్టి బాలాజీ, బ్రహ్మరాంబ, బూర్ల శ్రీనివాసరావు, భాగ్యలక్ష్మి, లీలా పద్మావతి, నారాయణరెడ్డి, ఆదిలక్ష్మి, అంజని, సురేష్, శ్యామలాదేవి, రమేష్ బాబు, శ్రీలక్ష్మి, మామిడి రమేష్, గంగా భవాని తదితరులు పాల్గొన్నారు. అనంతరం మహాప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఓం ప్రజామే కామః సమృద్ధ్యతాం ప్రియోమే కామః సమృద్ధ్యతాం యజ్ఞోమే కామః సమృద్ధ్యతాం అక్షరారోహణ మహోత్తస్య మహోత్తో ఉపాధి హామీ పని పథకంలో దివ్యాంగులకు గ్రూప్ ఏర్పాటు చేయాలని భావపురి దివ్యాంగుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు గోగన ఆదిశేషు అన్నారు. కర్లపాలెం రెవెన్యూ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో దివ్యాంగులు ఆర్జీ అందించారు. ఈ సందర్భంగా ఆదిశేషు మాట్లాడారు. గత కొన్ని రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం ఆర్థిక సహాయం చేయడానికి లోన్లు అప్లికేషన్ పెట్టుకోమని ప్రకటన వచ్చిందన్నారు. మండలంలోని దివ్యాంగులు లోన్ల కోసం అప్లికేషన్ పెట్టుకున్న ప్రతి ఒక్క కార్పొరేషన్లో కూడా దివ్యాంగులకు 2016 హక్కుల చట్టం ప్రకారం 100% 5% రిజర్వేషన్ లోన్లు ఇప్పించాలని కోరారు. దివ్యాంగులకు ఉపకరణాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు పిట్ల శ్రీనివాసరెడ్డి, కంది వెంకటరెడ్డి, మౌలాలి, కుంచాల కోటిరెడ్డి, జానీ భాష, తుమ్మ శ్రీనివాసరావు, కొండ సుబ్బారావు, శ్రీనివాసరావు, అట్లకొండలరెడ్డి తదితరులు ఉన్నారు. ఈరోజు బాపట్ల జిల్లా కర్లపాలెం మండలంలోనే మరి ఎంఆర్ఓ గారికి, ఎండిఓ గారికి ఈరోజు 3 మంత్స్ కార్యక్రమంలో మా ఒక దివ్యాంగుల ఒక సమస్యల మీద ఉపాధి హామీ పథకంలో తిరుగుపులు చేయాలని, దాని విధంగా దివ్యాంగులకి ఉపకరణాలు అందించాలని, అదేవిధంగా ఈ వికలాంగుల కోసం మరి ఈ గతంలో కొన్ని రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం
మరి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆర్థిక సహాయం కోసం లోన్స్ ఏర్పాటు చేసి ఉంటే ఈ లోన్స్లో భాగంగానే దివ్యాంగులకి మరి 5% రిజర్వేషన్ 2016 హక్కుల చట్టం ప్రకారం 5% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి ఈరోజు బాపట్ల జిల్లా కర్లపాలెం మండలంలో మరి కర్లపాలెం మండల హెడ్ ఆఫీస్లో గ్రీవెన్స్ కార్యక్రమంలో మరి ఎండిఓ గారికి మా యొక్క సమస్యలు తెలియజేసి ఉన్నాం. ఎండిఓ గారు దీని మీద పూర్తిగా పరిశీలించి మీకు సాధ్యత వారికి న్యాయం చేస్తానని చెప్పి తెలియజేసి ఉన్నాడు. అలాగే మరి మన ఒక కర్లపాలెం మండలం ఎండిఓ గారు మాకు చెప్పినట్టుగా మరి ఈ బాపట్ల జిల్లా పరిధిలో ప్రతి ఒక్కరు కూడా అలాగే పనిచేయాలని చెప్పి కూడా అధికారులకి మరి అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం. 24 లక్షల గాయత్రి మహామంత్ర లేఖన శక్తి స్తూపం ఆవిష్కరణ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో జరుగుతోందని నిర్వాహకులు బోలగాని రఘునాథ బాబు అన్నారు. కర్లపాలెం మండలం దమ్మన్నవారిపాలెం గ్రామంలో నిర్మించిన గాయత్రి స్తూపం ఆవిష్కరణ సందర్భంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రఘునాథ బాబు మాట్లాడారు. కలశయాత్ర మంగళవారం గాయత్రి మహాయజ్ఞం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ తాత లీలా ప్రసాద్, వాక వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. కర్లపాలెం మండలం దమ్మన్నవారిపాలెం గ్రామం నందు ఈరోజు సాయంకాలం 4 గంటలకు కలశయాత్ర, అలాగే మరుసటి రోజు రేపు ఉదయము గాయత్రి మహాయజ్ఞము ఉదయం 9 గంటలకు ప్రారంభపడుతుంది. కాబట్టి గ్రామ పెద్దలందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరపాలని ప్రార్థించడం జరుగుతుంది. జిల్లా నలుమూలల నుండి వచ్చే ప్రజలకు వేసవి కాలం కావడంతో ఉచిత మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశామని ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ గౌరవ అధ్యక్షులు వేజర్ల శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక కలెక్టరేట్ కార్యాలయం నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సందర్భంగా ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశారు. వేసవిలో పెరిగిన ఎండల తీవ్రత దృష్ట్యా జిల్లాలో నలుమూలల నుండి వచ్చే ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఉచిత మజ్జిగ చలివేంద్రం పంపిణీ ఏర్పాటు చేశామని వేజర్ల శ్రీనివాసరావు అన్నారు. వేసవి కాలం 3 నెలల పాటు ప్రతి సోమవారం కలెక్టరేట్ కార్యాలయం నందు మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అనంతరం కార్యదర్శి బత్తుల సురేష్ మాట్లాడుతూ వేసవి కాలంలో మజ్జిగ మహాపానీయమని ఆరోగ్యానికి మంచిదని అన్నారు. ఎండ దెబ్బ నుండి ఉపశమనం పొందడానికి ఎంతగానో ఉపయోగపడమే కాకుండా ఆరోగ్యానికి మేలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రెజరర్ జోగి సువర్ణరాజు, సభ్యులు తన్నీరు గోపి, బొగ్గవరపు శివ, పవన్, బండ్రెడ్డి అంకమ్మరావు, భీమా కోటేశ్వరరావు, శ్రీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో గత 5-6 వారాల నుంచి మన జిల్లా కలెక్టరేట్ నందు సుదీర్ఘ ప్రాంతాల నుండి ఇక్కడికి వాళ్ళ ఫిర్యాదులు, వాళ్ళ సమస్యల మీద కలెక్టర్ గారికి, ఎస్పీ గారిని కలవటానికి చాలా దూర ప్రాంతాల నుండి ఈ ఎండలో వస్తూ ఉంటారు. దాన్ని మా దృష్టిలో పెట్టుకుని మా సభ్యులు అందరి యొక్క సహాయ సహకారాలతో ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ యూత్ ఆధ్వర్యంలో ప్రతి సోమవారం రోజున ఈ కలెక్టరేట్ నందు ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయడానికి మా సభ్యులు అందరి యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అయితే దీనికి అనూహ్యమైనటువంటి స్పందన వస్తూ ఉంది. మేము తీసుకొచ్చేది ఒక హాఫ్ అన్ అవర్ వరకు మాత్రమే ఇక్కడ సరిపోతూ ఉంది. దీన్ని మరింతగా పెంచి నెక్స్ట్ నుంచి ఇంకా ముందుకు వెళ్ళేదానికి మేము చర్య తీసుకుంటామని మా సభ్యులందరూ దీంతో ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ యూత్ తరఫున మీ అందరికీ కూడా లాస్ట్ మంత్ ఎండాకాలం స్టార్ట్ అయిన కానీ బాపట్ల జిల్లా హెడ్ క్వార్టర్ అయినందువల్ల బాపట్ల కలెక్టర్ కార్యాలయంలో ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ యూత్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసాం. అది ఎంతో దిగ్విజయంగా ముందుకెళ్తుందని చెప్పుకోవడానికి ఎంతో గర్వపడుతున్నాం. అదేవిధంగా ఈ రోజు కూడా సోమవారం ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ యూత్ తరఫున మజ్జిగ పంపిణీ కార్యక్రమం సుదూర ప్రాంతాల నుంచి ఇటు కలెక్టర్ ఆఫీస్కి కానీ ఇటు ఎస్పీ ఆఫీస్కి కానీ తమ సమస్యలు తెలుపుకోవడానికి ఉన్నపాలించుకోవడానికి ఎంతోమంది వస్తూ ఉంటారు. మాకు చేతనైన చిరు సాయంగా ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. భక్తుల కొంగు బంగారం కోరిన కోరికలు తీర్చే తల్లి కర్లపాలెం మండలం యాజలి గ్రామ దేవత శ్రీ పుట్టాలమ్మ అమ్మవారి తిరునాళ్ల షిడిమాను రథోత్సవం గ్రామస్తులు, కమిటీ పెద్దలు ఘనంగా నిర్వహించారు. తిరునాళ్ల సందర్భంగా పుట్టాలమ్మ అమ్మవారికి నూతన పట్టు వస్త్రాలు, పూలమాలలతో ప్రత్యేక అలంకరణలు చేశారు. భక్తుల జయ జయ నినాదాల మధ్య షిడిమాను ఉత్సవాన్ని అశేష భక్తజనుల మధ్య గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. యాజలి శివారు గ్రామంలోని రైతులు పశువులను గుడి చుట్టూ ప్రదక్షిణ చేయించారు. పాడి పంటలు సమృద్ధిగా పండాలని పూజలు చేశారు. తిరునాళ్ల సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరణ చేశారు. ఆలయం వద్ద విద్యుత్ ప్రభలు, విద్యుత్ కాంతులతో ఆకర్షణగా నిలిచాయి. పూజారులు ఆంజనేయులు, పుసులూరి రాంబాబు, కమిటీ పెద్దలు దామల్లు రాజు, కృష్ణంరాజు, పుప్పాల శివయ్య, పుప్పాల బాలాజీ తదితరులు పర్యవేక్షణ చేశారు.
యాదల గ్రామం పుట్లమతి అమ్మవారి తిరణాలు అత్యంత వైభవంగా జనం ఉత్సాహంగా జరిగింది. అక్కడ ఉన్న విగ్రహాలు 3 విగ్రహాలు. ఫస్ట్ పోతురాజు అంటే ఆయన బాధ్యత దుక్కు దున్నటం. రెండోది గంగమ్మ తల్లి అంటే భూలోకంలో సృష్టికర్త. వాటర్ గంగమ్మ, వాటర్ వదిలితే కానీ మనకి పంట పండదు. రెండో దేవత పుట్లమ్మ తల్లి భూదేవి. పుట్లమ్మ తల్లి అంటే భూదేవి, మన ఫలాలనిచ్చేది. అక్కడ 3 విగ్రహాలు ఉన్నాయి. సృష్టికి మూలాధారమైనటువంటి ఈ యాదల గ్రామం దేవస్థానం మహామహిమ గలది. ఎక్కడెక్కడ భూలోకంలో ఉన్న దేవతలందు కూడా పుట్లమ్మ తల్లి 101 మంది దేవతలకి దేవత. అందరూ కూడాను కొలుసుకొని కొంగు బంగారం పిల్లలు లేని వారి పిల్లలు ఈరోజు సిడిమాని కార్యక్రమంలో ఎంతో వైభవంగా సిడిమోత్సవం జరిగింది. ప్రతి ఒక్క మానవులు అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఎంతో సంతోషంగా అమ్మవారిని పూజలు పురస్కారాలు తన మొక్కులు గ్రామ పెద్దలు అందరి సహకారంతో అందరు మొక్కులు చెల్లించుకొని ఎంతో సంతోషంగా అమ్మవారిని సంతోషపరిచారు. రాష్ట్ర స్థాయిలో బాపట్ల జిల్లా ప్రత్యేకత ఉందని రెడ్ క్రాస్ సొసైటీ బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి బిఎస్ నారాయణ భట్టు అన్నారు. జిల్లా కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీదారులకు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో అల్పాహారం ఏర్పాటు చేశారు. జిల్లాలో అద్భుత కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా కలెక్టర్ జె వెంకట మురళికి గవర్నర్ చేతుల మీదుగా అవార్డు ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. గత 2 సంవత్సరాలుగా ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే వారికి అల్పాహారం అందజేయడం జరుగుతుందని, ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేస్తున్నారని తెలిపారు. ఇటీవల అక్షయ ఫౌండేషన్ వారు భోజనం ఏర్పాటు చేస్తామని ముందుకు వచ్చారని, కొంతకాలం ఏర్పాటు చేసి వారికి ఉన్న ఆంక్షల వల్ల నిలుపుదల చేశారన్నారు. దీంతో తిరిగి రెడ్ క్రాస్ వారి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సభ్యులు రమణ బాబు, బూర్ల రామసుబ్బారావు, సభ్యులు తదితరులు ఉన్నారు. ఒక ప్రత్యేకత ఈరోజు ఉన్నది. రాష్ట్ర స్థాయిలో కూడా బాపట్ల జిల్లా ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా రాష్ట్ర గవర్నర్ గారి దృష్టిలో కూడా మన శ్రీయుత కలెక్టర్ గారికి మంచి అవార్డు కూడా రావట్లేదు. ముఖ్యంగా ఇక్కడ గత 2 సంవత్సరాల నుంచి కూడా చిన్న కార్యక్రమంగా ప్రారంభించి వచ్చినటువంటి ఎవరైతే ఫిర్యాదుదారులు ఉంటారో ఎక్కడెక్కడి నుంచి వచ్చే వాళ్ళకి అల్పాహారం ఏర్పాటు చేయాలి అనే ఆలోచనతో మొట్టమొదట బాపట్ల జిల్లాలోనే మనం ప్రారంభించాం. అది ఇవాళ ఒక చక్కనైనటువంటి వినూత్న కార్యక్రమంగా రాష్ట్రంలో గుర్తించబడింది. దీనికి మధ్యలో అక్షయ పాత్ర వాళ్ళు కొంత సహాయం చేస్తారని వచ్చారు, కానీ వారికి ఉండేటువంటి కొన్ని లిమిట్స్ వల్ల మళ్ళీ తిరిగి ఆ రెడ్ క్రాస్ ఆ యొక్క కార్యక్రమాన్ని గత శుక్రవారం కానీ ఈ వారం కానీ మనమే ఆ కార్యక్రమాన్ని మళ్ళీ అల్పాహారాన్ని మనం ఏర్పాటు చేసి అందరికీ అందించడం అనేటువంటి జరుగుతుంది. ఈ రోజున మాత్రం అందరికీ కూడా మనం స్వీట్స్ కూడా ఇస్తున్నాం. ఎందుకని స్వీట్స్ ఇవ్వాలంటే మన జిల్లాకు ఒక ప్రత్యేకమైనటువంటి ఘనతను గవర్నర్ గారి దృష్టిలో తీసుకెళ్ళడం వల్ల, జిల్లా ప్రథమ స్థానంలో ఉండడం వల్ల దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం అందరికీ కూడా మిఠాయి కూడా ఇద్దాము వచ్చిన వాళ్ళందరికీ అనేటువంటిది ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. ఈ కార్యక్రమంలో అనేక మంది సహాయం చేస్తున్నారు. చాలామంది తహసీల్దార్లు కానీ ఎంపీడీఓ కానీ ప్రతి మండలంలో కూడా స్పందించారు. అలాగే మేము ప్రతి మండలానికి కూడా వెళ్ళి వాళ్ళందరినీ కూడా కలవడం, ప్రత్యేకంగా ప్రత్యక్షంగా కలిసి మాట్లాడడం జరిగింది. ఆ విధంగా చేసినటువంటి జిల్లా కూడా మన బాపట్ల జిల్లా. అందువల్ల దీనికి కీర్తి అంటే దీని గర్వాన్ని మనం అందరికీ పంచిపెట్టాలని, అందరూ సంతోషంగా ఉండాలని, ఇంకా రకరకాలైనటువంటి సాంఘిక కార్యక్రమాలు ప్రజలతో మమేకమై చేయాలనే ఉద్దేశంతో రెడ్ క్రాస్ ఒక నూతనమైనటువంటి ఆవిష్కరణను ప్రారంభించింది. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో వేంచేస్తున్న శ్రీ భగలముఖి అమ్మవారి దేవాలయంలో 75వ అమావాస్య హోమ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఘంటసాల నరసింహమూర్తి మాట్లాడారు. ఆదివారం అమావాస్య కావడంతో దివ్య అమావాస్య హోమ కార్యక్రమానికి ఎంతో ప్రత్యేకత ఉందని తెలిపారు. మంగళం మంగళం భగలాముఖి మాతకు మంగళం, మంగళం మంగళం భగలాముఖి మాత నీకు దివ్య మంగళం. మంగళం మంగళం భగలాముఖి మాతకు మంగళం, మంగళం మంగళం భగలాముఖి మాత నీకు దివ్య మంగళం. విశ్వాంబర మహామాయ విశ్వనేత్రధారి దేవి మంగళం భగలాముఖి మంగళం. విశ్వాంబర
విశ్వాంబర మహామాయ విశ్వనేత్రధారి దేవి విశ్వమాత భజే దేవి బగలాముఖి మంగళం 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 బగలాముఖి మంగళం అభయహస్త మహాదేవి శివలింగధారిణి శివ పరమేశ్వరి బగలాముఖి దివ్య మంగళం 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 బగలాముఖి మంగళం పసుపు చందన సువర్ణ తేజో రూపిణి సూర్య చంద్రాస్తదారి బగలాముఖి మంగళం 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 బగలాముఖి మంగళం కపాలమాలధారి దేవి అసుర సంహారి సింహవాహన పరివేష్టితే బగలాముఖి అమ్మ మంగళం 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 బగలాముఖి మాతకు మంగళం 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 బగలాముఖి మాత నీకు దివ్య మంగళం. చందోలు గ్రామంలో వేయించేస్తున్న బండ్లమ్మవారి దేవాలయంలో ఈ నెల 30 నుండి అమ్మవారి వార్షిక తిరునాళ్ల కార్యక్రమం ప్రారంభించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి ఘంటసాల నరసింహమూర్తి తెలిపారు. మే 5వ తేదీతో వార్షిక తిరునాళ్ల ఉత్సవాలు ముగుస్తాయని వివరించారు. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం చందూరు గ్రామంలో వేంచేస్తున్న శ్రీ బగలాముఖి బండ్లమ్మ అమ్మవారి వార్షిక తిరునాళ్ల మహోత్సవాలు ఈ నెల 30 నుండి మే 5 వరకు అత్యంత వైభవపేతంగా జరపడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి ఘంటసాల నరసింహమూర్తి అందుకుగాను ఈ ఉత్సవాల్లో చందూరు కుంచెల వారిపాలెం, తూర్పుపాలెం, భవనం వారిపాలెం, చోడిపాలెం, సంగుపాలెం మరియు కోడూరు గ్రామాల నుండి అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించడం జరుగుతుందన్నారు. ఆయా గ్రామాల భక్తుల స్వాగతాలతో అమ్మవారు పావనం ఘటం రూపంలో ఆ గ్రామంలో ఊరేగింపుగా పసుపు కుంకుమలు సద్ది నివేదనలు స్వీకరించబడినని తెలిపారు. మే 3వ తారీఖు అమ్మవారి ప్రాచీన బంగారు ఆభరణాలు బ్యాంకు నుండి ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి అలంకరించబడినని, ఆదివారం మొక్కుబడులు సద్ది నివేదనలు జరుగునని, 5వ తారీఖు సోమవారం బగలాముఖి జయంతి సందర్భంగా విశేష పూజ కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు. ప్రతిరోజు విశిష్ట పూజ కార్యక్రమాలు, విశేష అలంకరణలు జరుగునని, భక్తులు ఎండాకాలం దృష్టిలో పెట్టుకుని అమ్మవారి దర్శనానికి విచ్చేయవలసిందిగా ఆలయ కార్యనిర్వహణ అధికారి ఘంటసాల నరసింహమూర్తి తెలిపారు. మరి బాపట్ల జిల్లాలో ప్రసిద్ధిగాంచినటువంటి శక్తి శ్రీ బగలాముఖి అమ్మవారు. శ్రీ బగలాముఖి అమ్మవారు అనగానే దాదాపుగా స్వయంభువుగా కలిగిన దేవస్థానాల్లో ఈ తెలుగు ఉభయ రాష్ట్రాల్లో ఇది చాలా ప్రాముఖ్యత పొందింది. అటువంటి అమ్మవారి ఆలయంలో వార్షికంగా జరిగేటువంటి ఉత్సవాలన్నీ కూడా ఈ నెలలో అంటే ఏప్రిల్ 30 తారీఖు నుండి మే నెల 5వ తారీఖు వరకు అంటే 6 రోజుల పాటు అత్యద్భుతంగా చాలా వైభవోపేతంగా జరగడానికి అన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈ అమ్మవారి ఆలయంలో మరి అమ్మవారు 5 రోజుల పాటు ఒక్కొక్క గ్రామం ఒక్కొక్క ఊరు వెళ్ళి ఆ గ్రామం నుండి అమ్మవారి పసుపు కుంకుమలు అందుకుంటారు. అందులో భాగంగా తొలి రోజున శ్రీ అమ్మవారికి తెల్లవారుజామున అమ్మవారు లభించిన జలాశయం నుండి ఆ జలాలు సేకరించి పంచామృతాలు ఇతర పుణ్య నదీ జలాలతో అమ్మవారికి ఒక ప్రత్యేక అభిషేక కార్యక్రమం భక్తులకి పరోక్షంగా జరుగుతుంది. అదైన తర్వాత అమ్మవారికి ఒక విశిష్ట అలంకరణ పేరు శ్రీ ఉమాసుందరి మహాదేవి అలంకారం జరుగుతుంది. ఆ రోజున చందోల గ్రామం అలాగే చందోల దిబ్బల మీద సంఘం తరపున ఆ అమ్మవారు గ్రామంలోకి వెళ్ళి ఆయా భక్తుల నుండి పసుపు కుంకుమలు అలాగే సద్య నివేదనలు స్వీకరిస్తుంది. ఇకపోతే 2వ రోజు గురువారం రోజు అయింది. ఆ గురువారం రోజున శ్రీ అమ్మవారికి శ్రీ క్షేత్రపాలిక మహాదేవి అనేటువంటి ఒక విశిష్ట అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఆ రోజున 2వ గ్రామం కుంచెలవారిపాలెం గ్రామం. కుంచెలవారిపాలెంలో 2 గ్రామాలు ఉన్నాయి. ఒకటి తూర్పుపాలెము మరొకటి పడమరపాలెము. ఈ 2 గ్రామాలలో ఉదయం నుండి రాత్రి పొద్దుపోయేంత వరకు కూడా ఆయా గ్రామ భక్తుల నుండి అమ్మవారు పసుపు కుంకుమలు అలాగే సద్ద నివేదనలు మరి వాళ్ళు ఇచ్చేటువంటి కానుకలు ఇవన్నీ కూడా స్వీకరించి తిరిగి ఎంత పొద్దుపోయినా సరే ఆ రాత్రి అమ్మవారు ఆలయానికి చేరుకుంటుంది. ఇది 2వ రోజు. ఇకపోతే 3వ రోజు శుక్రవారం అయింది, 2వ తారీఖు. ఆ శుక్రవారం రోజున అమ్మవారికి శ్రీ కామరూపిణి మహాదేవి అనేటువంటి ఒక ప్రత్యేక అలంకరణ జరుగుతుంది. అలంకరణలో ఆయన పూర్తయిన తర్వాత ఆ రోజు భవనం వారిపాలెం అలాగే మరొక గ్రామం చోడిపాలెం, ఈ 2 గ్రామాలలో అమ్మవారు ఆయా గ్రామాలకు వెళ్ళి ఆ గ్రామస్థల భక్తుల ద్వారా పసుపు కుంకుమలు అలాగే చద్దన్ వేదులు స్వీకరించి తిరిగి ఆలయానికి చేరుకుంటుంది.
అదైన తర్వాత పోతే 4వ రోజు మే 3వ తారీఖు శనివారం అయింది. ఆ శనివారం రోజున ఉదయం అమ్మవారికి తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో ఒక విశిష్ట అభిషేకం జరుగుతుంది. అభిషేకం అయిన తర్వాత అమ్మవారికి సాధారణ అలంకారం జరిపిన తర్వాత అమ్మవారు సంగుపాలెము అలాగే కోడూరు ఈ 2 గ్రామాలకి అమ్మవారు ఆ గ్రామాలకి బయలుదేరి వెళ్తారు. ఆ గ్రామంలో భక్తుల నుండి పసుపు కుంకుమలు అలాగే సద్య నివేదనలు స్వీకరిస్తారు. అయితే మనం ఈ అమ్మవారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలలో 4వ రోజున పూర్వం ఎప్పుడు లభించిందో తెలియదు కానీ మన ఆలయ ఆ ముఖమండప నిర్మాణ సమయంలో అంటే 2/11/2002 సంవత్సరంలో ముఖమండప నిర్మాణ సమయంలో భూమిలో దొరికినటువంటి బంగారు ఆభరణములు అంటే పూర్వకాలం మహారాజులు చేయించారా, జమీందారులు చేయించారా, భక్తులు చేయించారా ఎవరికి తెలియని విషయం. రహస్యంగా నిక్షిప్తంగా ఉన్నటువంటి ఆ నిధి అమ్మవారి సన్నిధిలో బయలుపడటం అనేది చాలా గొప్ప విశేషం. ఆ బయలుపడిన ప్రాచీన సువర్ణ బంగారు ఆభరణాలన్నీ కూడా సందోల్ స్టేట్ బ్యాంక్ నందు భద్రపరిచి ఉంటాయి. ఆ రోజున ఉదయం 9 గంటల దగ్గర నుండి ఈ బంగారు ఆభరణాల శోభాయాత్ర జరుగుతుంది. ఆ శోభాయాత్రలో ఈ బంగారు ఆభరణాలన్నీ కూడా దేవాదాయ శాఖ నుండి ఒక ఉన్నత అధికారి అలాగే నేను కార్యనిర్వహణాధికారి నేను ఉన్న ఇద్దరం కలిసి ఆ సంతకం చేస్తేనే కానీ ఆ ఆభరణాల బాక్స్ మాకు హ్యాండ్ ఓవర్ చేయరు. ఆ సమయంలో మరి పంచాయతీ వారు అలాగే రెవెన్యూ వారు పోలీసు వారు కూడా సాక్షి సంతకాలు చేయాలి. 5 డిపార్ట్మెంట్ సమక్షంలో ఇది మాకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. అందులో మరొక 5 భక్తులు సాక్షులుగా ఉంటారు. ఈ 10 మంది సంతకాలు పెట్టిన తర్వాత ఆ బాక్స్ మాకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. మరి భారీ పోలీసు బందోబస్తు మధ్య ఈ ఆభరణాల యొక్క బాక్సును శోభాయాత్రగా మరి చాలా ఉన్నతంగా ఎందుకంటే భక్తుల కోలాహలం మరి వివిధ రకాల వాయిద్యాలు అనేక విశేషాలతో కూడిన శోభాయాత్ర అమ్మవారి ఆలయం చేరుకొని అందులో ముఖ్యమైనటువంటి ఆభరణాలన్నీ కూడా అమ్మవారికి అలంకారం చేసి అమ్మవారికి ఉదయం 10 గంటల దగ్గర నుండి అలంకారం జరిగిన తర్వాత ఒక దర్శన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఆ 10 గంటల దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ దర్శన ఏర్పాట్లన్నీ కూడా సాయంత్రం భక్తకోటి ఉదయం 10 గంటల దగ్గర నుంచి సాయంత్రం ఎంత లేట్ అయినా సరే అమ్మవారి యొక్క దర్శన సౌకర్యం వచ్చిన సమస్త భక్తకోటికి అందించిన తర్వాత మాత్రమే ఎంత పొద్దుపోయినా సరే అప్పుడు ఆ వస్తువులన్నీ కూడా తిరిగి అందరి సమక్షంలో మళ్ళీ రికార్డ్ చేసి ఆ బాక్సులో భద్రపరిచి మళ్ళీ భారీ పోలీసు బందోబస్తు మధ్యలో తిరిగి తీసుకెళ్లి అమ్మవారి ఆభరణాలన్నీ కూడా సందోల్ స్టేట్ బ్యాంక్ నందు మళ్ళీ భద్రపరచడం జరుగుతుంది. ఇది 4వ రోజు కార్యక్రమం. ఇకపోతే 5వ రోజు ఆదివారం వస్తుంది. ఆ ఆదివారం రోజున వచ్చినటువంటి భక్తులంతా కలిసి అంటే వచ్చిన భక్తులను కాదు ఈ చెప్పేంతగా 6 గ్రామాల నుండి వచ్చిన భక్తులంతా కూడా ఆ రోజు తమ గ్రామాల నుండి అమ్మవారికి సద్య నివేదనలు పొంగళ్ళు వారు అనుకున్న మొక్కుబళ్ళు అన్నీ కూడా తీసుకొచ్చి అమ్మవారికి చాలా వేడుకగా చాలా గొప్పగా ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి సమర్పణ చేస్తారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజా సమస్యల పరిష్కార వేదికలు వచ్చిన ఆర్జీలను తక్షణమే పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. రాష్ట్ర స్థాయిలో బాపట్ల జిల్లాకు ప్రత్యేకత ఉంది. రెడ్ క్రాస్ సొసైటీ బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి బిఎస్ నారాయణ భట్టు. వైభవంగా నిర్వహించిన శ్రీ పుట్టాలమ్మ అమ్మవారి తిరునాళ్ల షిడిమాను రథోత్సవం వేడుకలు అమ్మవారి కృపకు పాత్రులైన భక్తులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీసీటీ న్యూస్.